హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పే మనుషులు ఈ రోజుల్లో తక్కువైపోయారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు. ఆ సమస్యలన్నిటి నుంచి దూరం చేసే ఒక ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నట్లయితే మల్టీవైటమిన్ టాబ్లెట్స్ చిన్న వయసులోనే వాడాల్సిన అవసరం ఉండదు. పిల్లల ఎదుగుదలకి, ఎముకల పుష్టికి, పెద్దల పరిపూర్ణమైన ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ రోజు నుంచి ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, నిశ్చలాస్ కిచెన్‌లో వచ్చే ప్రతి రెసిపీకి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉండబోతున్నాయి. సో, తెలుగు రాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. క్లియర్‌గా ఎంత క్వాంటిటీస్ వాడాము అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. చదువుకుంటూ కూడా చేసేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 కప్పులు బాదం పప్పుని దోరగా వేయించుకోవాలి. 2 కప్పులు అంటే అరకిలో. ఈ బాదం కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా బాదం పప్పుల్ని వేపుకోవాలి. మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని పక్కనుంచి 1 కప్ జీడిపప్పు, 1 కప్ వాల్‌నట్స్‌ని ఒకేసారి వేపుకోవచ్చు. కావాలంటే వీటిని విడివిడిగా అయినా వేయించుకోవచ్చు. కానీ ఈ 2 వేగడానికి ఒకే టైం పడుతుంది కాబట్టి రెండిటిలిని కలిపి ఫ్రై చేసుకొని, అయి వేగిన తర్వాత ముందుగా వేయించి ఉంచుకున్న బాదం పప్పుల్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌ని స్టవ్ మీద పెట్టి 1 కప్ పుచ్చగింజలు, 1 కప్ గుమ్మడి గింజలు, 1 కప్ పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్‌ఫ్లవర్ సీడ్స్. ఈ 3 కూడా వేగడానికి ఒకే టైం పడతాయి. సో, ఈ 3 గింజల్ని వేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోవాలి. ఏమాత్రం ఈ పప్పులు వేయించేటప్పుడు మాడినా మన ప్రోటీన్ పౌడర్ టేస్ట్ మారిపోతుంది. సో, మిగిలిన పనులేవి చేయకుండా ఇలాంటి స్పెషల్ ఐటెమ్స్ ఇంట్లో చేసుకునేటప్పుడు డెడికేటెడ్‌గా దీనికి మాత్రమే సమయాన్ని కేటాయించి పిల్లలెవ్వరు చుట్టుపక్కల లేకుండా చూసుకొని చేసుకోండి. చూసారా? ఇప్పుడు ఇవన్నీ వేగాయి కదా! చివరగా 1 కప్ ఓట్స్. ఓట్స్‌ని మరీ వేయించాల్సిన అవసరం లేదు గానీ, మనం దీన్ని నిల్వ ఉంచుకోబోతున్నాం కాబట్టి, కొంచెం ఒక్క 2 నిమిషాల పాటు ఓట్స్‌ని వేయించి, వాటిల్ని కూడా ముందుగా వేయించుంచుకున్న అన్ని సీడ్స్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. క్లుప్తంగా ఒక్కో ఐటెమ్ హెల్త్ బెనిఫిట్స్ చూసేద్దామా? బదాంలో వైటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వాటి వల్ల స్కిన్, హెయిర్ అండ్ వెయిట్ లాస్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపప్పు. ఇది రుచిని అమాంతం పెంచడంతో పాటు హై ప్రోటీన్ వాల్యూస్ కలిగిన ఒక సీడ్. వీడియోని చివరి వరకు చూడండి. మిగిలిన సీడ్స్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఇందులో కప్పు చియా సీడ్స్. వీటిని వేపాల్సిన అవసరం లేదు. 7-8 యాలక్కాయలు జస్ట్ ఫర్ ఫ్లేవర్. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇంకా వాల్‌నట్స్. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అండ్ ముఖ్యంగా హార్ట్ హెల్త్‌కి ఎంతో మంచిది. చివరగా ఒక కప్పు పిస్తా పప్పుల్ని కూడా వేసి మిక్సీ వేసుకుందాం. ఎక్కువ ఒకేసారి వేయకుండా చిన్న చిన్న బ్యాచెస్‌లో ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుంచుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది ఫైన్ పౌడర్ అయితే అవ్వదు. సో, ఇలా ఏదన్నా ఒక జల్లెడలో పొడిని జల్లించుకోవాలి. చివర్లో కొంచెం మిగులుతది కదా! ఆ పౌడర్‌ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఏదన్నా స్వీట్ చేసేటప్పుడు ఒక స్పూన్ ఏసుకోండి. లేదంటే కొంచెం బెల్లం కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకొని తిన్నా కూడా బావుంటుంది. నేనైతే అలా చేశా. ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ పౌడర్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పిస్తా వేసాం కదా! పిస్తా డైజెషన్‌కి, హార్ట్ హెల్త్ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో వైటమిన్ ఇ ఉండడం వల్ల స్కిన్‌కి ఎంతో మంచిది. ఇందులో ఏసిన ఓట్స్ ఇంటెస్టైనల్ హెల్త్‌కి చాలా మంచిది. అది మాత్రమే కాకుండా పుష్కలమైన ఫైబర్ కలిగుంటుంది. ఇంకా గుమ్మడి గింజలు ఎముకల ఆరోగ్యానికి, గుండెను పదిలంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. జుట్టుకి కూడా చాలా మంచిది. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ చూసారు. అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. స్టవ్‌ని ఖచ్చితంగా సిమ్‌లో పెట్టే ఈ పప్పులన్నిటిని వేపుకోవాలి. అప్పుడైతేనే పప్పు లోపల వరకు వేగి రుచిగా ఉంటుంది. అలా పైన వేపి తీసేస్తే పౌడర్‌లో టేస్ట్ ఉండదు. హెల్తీగా చేయడంతో పాటు ఏ డిష్‌నైనా టేస్టీగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే ఇలాంటి హెల్తీ ఐటెమ్స్‌ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం. హెల్తీగా ఉంటాం కూడా.
ఇందులో వేసిన క్వాంటిటీస్ కూడా కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. అంటే ఇప్పుడేదన్నా ఒక పప్పు దొరకలేదు అంటే చేసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇలా పౌడర్ చేసుకునే ఎందుకు తాగాలి అని ఒక డౌట్ ఉందా మీ మనసులో? ఈ డిఫరెంట్ డిఫరెంట్ పప్పులన్నిటిని కొనడం, వీటన్నిటిని రోజు తప్పకుండా తినడం అనేది చాలా పెద్ద టాస్క్. కొన్ని డైరెక్ట్‌గా తింటే రుచి బావుండవు కూడా. సో, ఇలాంటి ఒక హెల్తీ పౌడర్‌ని చేసి గాని ఉంచుకుంటే చానా ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక గ్లాస్ పాలకి ఒక 2 స్పూన్లు ప్రోటీన్ పౌడర్ వేసి, స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం పౌడర్ వేసి సర్వ్ చేసేయడమే. అవైలబుల్‌గా ఉంటే 2 రెమ్మలు కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసేయొచ్చు. మరి ఈ హెల్తీ ప్రోటీన్ పౌడర్‌ని మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.